ఇక హరీష్ రావుకి అయితే కవితక్క మళ్ళొక రాడైతే దించినట్టయితే తెలుస్తుంది, గట్టిగానైతే దించినట్టు తెలుస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద హరీష్ రావును టార్గెట్ చేసి కవితక్క రోజు రోజు ఘాటు వాక్యాలు చెప్తుంది. నిన్న కూడా చేసింది. ఇగో ఏమంటుందంటే కవితక్క, ఒక్క మాట అంటే బైకాట్ చేస్తారా? ఈ నిర్ణయం అధిష్టానానిదా హరీష్ రావుదా? చెప్పుర్రిగా హరీష్ రావు గారు చెప్పు దీనికి సమాధానం. మీ నిర్ణయమా లేకుంటే అధిష్టానానిదా? కృష్ణా జలాల హక్కులు తగ్గించేలా సంతకం చేసింది ఎవరు? దానిపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. చెప్పు ఇక మరి కవితక్కనే అంటుంది కదా, కల్వకుంట్ల కవితక్క చంద్రశేఖర్ రావు గారి కుమార్తెనే అంటుంది. మరి చెప్పు కదా సమాధానం. ఇక వైగాట్ చేసుకొని బయటకు వచ్చి మమ్మల్ని మాట్లాడిత్తలేరు అది ఇదని చెప్పి మాట్లాడరు కదా, మరి చెప్పు కదా సమాధానం. బీఆర్ఎస్ లో ఆయన ఓ గుంపును తయారు చేశారు. ఎమ్మెల్సీ కవిత సంచలన వాక్యాలు చూసిర్రా? నీ గుంపును నువ్వు తయారు చేసుకున్నావు, నీ గుంపును తయారు చేసుకొని నీకు నచ్చినట్టుగానే మీరు మాట్లాడుతుర్రు. నువ్వు దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రజెంటేషన్ తర్వాత పెట్టేది ఉంటే కృష్ణా జలాల హక్కులు తగ్గించేలా సంతకం చేసింది ఎవరని కూడా కవితక్కనే అడుగుతుంది. చెప్పు మరి సమాధానం. మీరే దొంగ పనులు చేస్తారు, అన్ని మీరే చేస్తారు. మీ దగ్గరనే సమాధానాలు ఉండక మీరే వాకౌట్లు వేసుకొని బయటకు వచ్చి మళ్ళా మనం మాట్లాడిస్తలేరని శుద్ధ మాటలు చెప్పుకుంటూ వస్తుర్రు. మీ ఇంటి దగ్గర దొరకబట్టించేది బయట దొరకబడతలే, మీ ఇంటిలో దొరకబడుతురు కదా. ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు, ఇంకెన్ని ఏం చేస్తారో. మీరు ఏం చేసినా మిమ్మల్ని దొరకబట్టనికైతే బయట అవసరమే లేదు. మీ ఇంటిలో మిమ్మల్ని దొరకబట్టి బయట పెడతారు మీ బండారాన్ని. ఒక గుంపును అయితే తయారు చేసుకున్నా అని చెప్పి అయితే కవితక్క మంచిగా క్లియర్ గా చెప్తుంది. ఇగో బీఆర్ఎస్ లో ఆయన ఓ గుంపును తయారు చేశారు. ఎంతమందిని తయారు చేసినావు హరీష్ రావు గారు? నాకు తెలిసి నువ్వు చెప్పినట్టే వింటారు ఇక వాళ్ళు కూడా. నువ్వు చెప్పినట్టే విని నువ్వు ఏం మాట్లాడాలో గిదే మాట్లాడుర్రి, గిట్లా అనుర్రు అంటేనే గట్లా అనేటట్టే ఉన్నారు. అందుకనే కవితక్క మంచిగా అందరి గురించి మంచిగా తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకునే మాట్లాడుతుంది. మీడియా ముందడికి వచ్చి క్లారిటీగా మాట్లాడుతుంది. మీరు ఏమేం చేస్తుర్రు, మీరు ఏం చేస్తారు అనేది కూడా ఆమె క్లారిటీగా చెప్తుంది. వాస్తవానికి 100% ఇది కరెక్ట్ కవితక్క మాట్లాడేది.